అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ వీడియోలో మనకు అఫిలియేట్ అగ్రిమెంట్ అనేది ప్రొసీజర్ కనిపిస్తుంది. దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఓఈఎస్లోకి లాగిన్ అయిన వెంటనే మనకు ఒక ప్రొసీడ్ అనేటటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఆ ప్రొసీడ్ అనేటటువంటి బటన్ని ఒకసారి క్లిక్ చేయండి లేదా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ పైన వచ్చేసి మనకు ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టమ్ అఫిలియేట్ అగ్రిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఏం ఫిల్ చేసేటటువంటిది మనకేమీ లేదు. కొంచెం కిందకు అట్లా చూసిన తర్వాత ఒక స్మాల్ స్క్వేర్ బాక్స్ ఉంది. ఆ స్క్వేర్ బాక్స్ను అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను అగ్రీ చేస్తున్నాను అనేది ఒకసారి ఆ ఎంటీ బాక్స్ను అట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అనేది క్లిక్ చేస్తే యాజ్ యూజువల్గా మళ్ళీ సైన్ ఏం అవసరం లేదు. మనము డైరెక్ట్ ఓఈఎస్లోకి ఎంటర్ అవుతాం. కాబట్టి టెన్షన్ పడకుండా ఈ ప్రాసెస్ అనేది ఈరోజు కంప్లీట్ చేసేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ వీడియోలో మనం ఏమనుకున్నాము అంటే ఇంకా కొద్దిమంది అఫిలియేట్ అనేటటువంటిది ఇంకా సిగ్నేచర్ అయిపోలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఓఈఎస్లోకి మైగ్రేట్ కానటువంటి వాళ్ళు ఉన్నారు అని అనుకున్నాం. కానీ మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నో ప్రాబ్లం అందులో. కానీ కొద్దిమందికి తెలియనటువంటి వాళ్ళు మనది సోషల్ మీడియాలో ఎక్కడో ఆన్ ప్యాసివ్ లింక్ కనిపిస్తే దాని ద్వారా ఫౌండర్షిప్ తీసుకున్నటువంటి మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను 3 మెంబర్స్కి అఫిలియేట్ అనేది సైన్ చెప్పేయడం, కానీ అఫిలియేట్ అనే సైన్ కాదు, ఏ విధంగా ఓఈఎస్లోకి మైగ్రేట్ కావాలో వాళ్ళకి తెలియలేదు. అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము, వాళ్ళకు ఓఈఎస్లోకి మైగ్రేట్ కావడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియోస్ పెడుతూ ఉంటాం. మేము అన్నీ చేసేసాము, ఖాళీగా కూర్చొని ఉన్నాం, అన్నీ చేసిన వాళ్ళకి కాదండి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకసారి చెప్తేనే అర్థం చేసుకుంటారు, కొద్దిమంది 2-3 టైమ్స్ చెప్తే అర్థం చేసుకుంటారు, కొద్దిమంది పక్కన కూర్చొని నేర్పిస్తే 10 సార్లు ప్రాక్టీస్ చేపిస్తే నేర్చుకుంటారు. అందరూ ఒకేసారి నేర్చుకోవాలని లేదు కదా. మనమంతా ఇంటెలిజెన్స్ కాదని ఎవరు అనలేదు, అందరు తెలివైనటువంటి వాళ్ళే. ఈరోజు మాత్రం మనం ఓఈఎస్లోకి లాగిన్ కండి. అక్కడ వచ్చినటువంటి ప్రొసీజర్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అఫిలియేట్ డాక్యుమెంట్ లాగా కనిపిస్తుంది. అక్కడ ఎంటీగా ఉండేటటువంటి ఆ బాక్స్ స్క్వేర్లో ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసి యాక్సెప్ట్ అనేది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనం ఓఈఎస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన 31st వరకు ఉందా టైం అని చెప్పేసి నిన్న మెసేజ్ చేయడం జరిగింది చాలామంది. అవును, ఆ 31st లోపల మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఒకసారి చేసుకోండి. మన ఓఈఎస్లో ఈరోజు మీరు ఓపెన్ చేసి చూసారంటే ఇంకొక అద్భుతమైనటువంటి అప్డేట్ కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ మళ్ళీ మనకు 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా అనేటటువంటి కామెంట్స్ వీడియోస్ దగ్గర చాలా వస్తూ ఉన్నాయి. 99% మన CEO గారు ఒక మాట చెప్పారు, ఈ మంత్ లాస్ట్కంతా కూడా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చూడగలుగుతారు అని చెప్పున్నారు. కాబట్టి ఎక్స్టెండ్ కాకపోవచ్చు. మన వ్యాలెట్ నుంచి మాత్రమే వ్యాలెట్లో అమౌంట్ వచ్చిన తర్వాత డాలర్స్ వచ్చిన తర్వాత అక్కడ మనకు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఏది చేసినా కూడా ఏమి చేసినా కూడా ఫస్ట్ ఓఈఎస్లోకి లాగిన్ కండి. మనకు అక్కడ వచ్చేటటువంటి అప్డేట్స్ చూసుకోండి. ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా మేడం అందరికీ కంపెనీ నుంచి కాల్స్ వస్తాయా, మరి ఆ కాల్స్ వచ్చినప్పుడు మాకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు, మేము ఈ విధంగా వీడియోస్లో విన్నాము అని చెప్తూ ఉన్నారు. అక్కడ చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్గా అందరికీ కాదు, ఎవరైతే టికెట్ రైస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కంపెనీ నుంచి కాల్స్ వస్తాయి. కాల్ వచ్చినా ఒకవేళ మిమ్మల్ని పాస్వర్డ్ కానీ ఇంకా మీ డీటెయిల్స్ ఏమన్నా కూడా అడగరు. ఎందుకోసం టికెట్ రైస్ చేశారనే దాని మీద మాత్రమే క్వశ్చన్ ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. కాబట్టి అలా వచ్చినా టికెట్ రైస్ చేసామా లేదా అనేది మన కంపెనీకే తెలుస్తుంది. కాబట్టి ఇంకేమన్నా మన ఫ్రెండ్స్ పక్కన వాళ్ళకి ఎవరికన్నా మనం చెప్పుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం టికెట్ రైస్ చేసామని. అలా చెప్పేటప్పుడు ఓటీపీ కానీ కార్డ్ నెంబర్స్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మీ జీమెయిల్ పాస్వర్డు ఇవన్నీ వాళ్ళకి చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ దగ్గర మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి టెన్షన్ పడకుండా ఏదైనా కాల్ వచ్చిన వెంటనే మీరు దబ అన్నీ చెప్పుకుంటూ పోకుండా వెయిట్ చేయండి.
మీకు దగ్గరలో ఉండేటటువంటి వాళ్ళతో ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా కాల్ వచ్చింది, నేను ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, సరే మీకు కాల్ వచ్చింది, ఆ టైంలో ఆ కాల్ మన కంపెనీది అయితే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయానని కనుక టికెట్ రైస్ చేస్తే సరిపోతుంది. అక్కడ టెన్షన్ తీసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అందరికీ కాల్స్ వస్తాయేమో అని మాత్రం ఆలోచన వద్దు. ఇప్పుడు మనం చేయవలసింది జీమెయిల్ పాస్వర్డ్, ఓమెయిల్ పాస్వర్డ్. ఒక్కసారి ఓఎస్లోకి లాగిన్ కండి, హ్యాపీగా అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ని మీరు ఫాలో అయిపోయి యాక్సెప్ట్ అని కొట్టేసేయండి. ఓఎస్లోకి లాగిన్ అవుతారు. అక్కడ మీరు అఫిలియేట్ అనేటటువంటి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేసినట్టుగా ఓకే అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.